హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శాన్గాన్ రివ్యూస్ 9. ఇది డే 96. సో దగ్గర పడుతున్నాము, ఇంకా అయిపోతుంది. సో చెప్పినా కదా మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ టాస్క్ జరుగుతుందని. ఆ ఇమ్యూనిటీ టాస్క్లో ఈరోజు రేస్ నుంచి సంజన గారు, బర్ని గారు ఇప్పుడు అవుట్ అయ్యారు. సంజన గారు అవుట్ అవుతారు ఇమ్యూనిటీ టాస్క్ నుంచి. సో తనుజ అండ్ ఇమాన్యుయల్ మధ్యలో వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ జరుగుతుంది. సో దాంట్లో ఇమాన్యుయల్ వెయిట్ లిఫ్టింగ్ చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది, తను ఓడిపోతాడు అండ్ తనుజ గెలుస్తుంది. సో తనుజ టాప్ లీడర్ బోర్డ్లో ఉంటుంది కాబట్టి 3 lakhs పాయింట్స్ ఎంత ఉంటుంది. దానికి తనుజని బిగ్ బాస్ మళ్ళీ కన్ఫెక్షన్ రూమ్ పిలుస్తాడు. ఈ బిగ్ బాస్ హౌస్లో ఎన్నిసార్లు కన్ఫెక్షన్ రూమ్కి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఆ తనుజనే. మోస్ట్ ఆఫ్ ద ఇన్నిసార్లు హౌస్మేట్ ఈ వీకెండ్ ఎపిసోడ్లో కానీ నార్మల్ ఎపిసోడ్లో కానీ ఎక్కువ కన్ఫెక్షన్ రూమ్లోకి వెళ్ళింది మాత్రం తనుజ గారే. అండ్ ఈ రోజు కూడా తనుజ గారు రూమ్లోకి వెళ్తారు. సో బిగ్ బాస్ ఒక మంచి ఆఫర్ ఇస్తాడు. అయితే 3 లక్షల ప్రైజ్ మనీ లేకపోతే అవి ఇచ్చేసి టికెట్ ఫినాలే అంటే సెకండ్ ప్లేస్లో ఉంటారు కదా, సెకండ్ టికెట్ పొందొచ్చు అని. సో తనుజ గారు మాత్రం యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే తను ఆడియన్స్తో వెళ్ళాలనుకుంటున్నారు. సో చూద్దాం తనుజ గారు మరి టికెట్ ఫినాలి సెకండ్ ప్లేస్లో ఉండి కొడతారా, సెకండ్ టికెట్ ఫినాలి తీసుకుంటారా చూడాలి. అండ్ ఈ వీక్ మాత్రం ఇదే ఇమ్యూనిటీ టాస్క్ ఒకటి. తను ఇంకా నామినేషన్లో ఉంది, నామినేషన్ నుంచి వెళ్ళలేదు, చెప్పలేము. ఒకవేళ నామినేషన్లో బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇస్తే చూడాలి. సో సెకండ్ ప్లేస్ అయితే ప్రజెంట్గా ఇమాన్యుయల్, ఫస్ట్ ప్లేస్ తనుజ ఉంది. అండ్ బర్ని గారు అవుట్, డెమన్ పవన్ అవుట్, సుమన్ శెట్టి అన్న అవుట్, సంజన గారు అవుట్. ఇద్దరు ముగ్గురు ఇంక ముగ్గురు ఇద్దరని కూడా ప్రజెంట్గా నడుస్తుంది యుద్ధం అక్కడ. ఎవరు సెకండ్ టికెట్ తీసుకుంటారో చూడాలి. అండ్ తనుజ తీసుకుంటారో చూడాలి, ఎందుకంటే ఓట్ అప్పీల్ కూడా అయిపోయినట్టుంది. అండ్ ఇట్లాగే ఈరోజు వీకెండ్ కాబట్టి రేపు సాటర్డే అండ్ సండే. సో సాటర్డే సండే ఎపిసోడ్లో ఎవరో తెలుసుగా ద కింగ్. సో ఇది ఇంకా మనకు నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో జనరల్ కామన్ ఏమంటారు ఎవ్రీ సాటర్డే సండే ఉంటాయి కదా, ఈ ప్రోగ్రాంలో ఇది లాస్ట్, ఈ బిగ్ బాస్ సీజన్ 9లో లాస్ట్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి ఎట్లాగో ఫైనలిస్ట్ ఉంటారు కాబట్టి, అండ్ ఫైనల్ ఎపిసోడ్ కాబట్టి సో అది కొంచెం రసపట్టుగా ఉండొచ్చు. అండ్ చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ గురించి. తనుజ గారు తను తీసుకున్న నిర్ణయం రాంగ్గా కరెక్ట్గా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే కదా కొంచెం ముందుకు పోతాం మనం కూడా. అండ్ ఇంకొక 5 రోజులలో బిగ్ బాస్ అయిపోతుంది కాబట్టి మనం మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయాలి. సో మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ కావాలి. చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటే పోతూ ఉంటాయి, చేద్దాం ఏదో ఒకటి అంతవరకు. బట్ మీ సపోర్ట్ అండ్ మీ రెస్పెక్ట్, మీ కేర్ అన్నీ మాకు కావాలి కాబట్టి మీరు మాకు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్, సీ యూ. శాన్గాన్ రివ్యూస్ 9. గుడ్ నైట్.